మా నాన్నగారు నన్ను తీసుకెళ్లారు అక్కడ జాయిన్ చేయడానికి. ఆ రోజుల్లో ఆడపిల్ల హాస్టల్లో చదువుకోవడానికి వెళ్తోంది అంటే ఎన్ని జాగ్రత్తలు ఉంటాయి. నాన్నగారు తీసుకెళ్లారు. ఆయన కూడా టీచర్ అవ్వడంతో మేము అన్న టైం కన్నా కాస్త ముందు వెళ్ళడం అలవాటు. 8కి క్లాసు. వెళ్ళి జాయిన్ అవ్వాలి అక్కడ. మేము 7:30కే వెళ్ళాం. వెడితే ఆఫీస్‌లో నుంచి తెలుగు డిపార్ట్మెంట్ ఎక్కడ అని అడిగితే అక్కడ ఎవరో చెప్పారు. ఆఫీస్‌లోంచి ఒక ఆయన వచ్చారు. పంచ కట్టుకున్నారు. కొంచెం పైకుందండి. హ్మ్. చీలమండలకి పైకి ఉంది పంచ తెల్లది. శనగపిండి రంగుతో ఉన్న ఆఫామ్ అంటారా? కాదు. ఆఫామ్ అంటారా? కాదు. ఇలా ముందు ఓపెన్ ఉన్న షర్ట్ అనమాట. ఫుల్ హ్యాండ్స్ ఉంటాయి. ముందు ఫుల్ ఇక్కడి నుంచి ఓపెన్ షర్ట్ అలాంటి షర్ట్ వేసుకుని చేతిలో పుస్తకం ఇలా పట్టుకొని ఒక ఆయన బయటకు వచ్చారు. ఇలా నామం పెట్టుకుని. ఆయన కాళ్ళకి చెప్పులు కూడా లేవు. ఎవరు అని అడిగితే ఇక్కడ మా అమ్మాయిని చేర్చడానికి వచ్చాను అన్నారు మా నాన్నగారు. ఇదేనండి తెలుగు డిపార్ట్మెంట్, రమ్మానండి అంటే మేము ఎవరికైనా అప్పచెప్పేశారు కదా అయిపోయింది అన్నారు. ఆయన ఆఫీస్లో క్లర్కు అని నా ఉద్దేశం అప్పటికి. వారే మా స్త్రీకే. అంటే మా నాన్నగారు తీసుకెళ్ళి ఆయనకు అప్పచెప్తే ఆయన నేను స్వీకరించానని చెప్పేశారండి, అయిపోయింది. అది మొదటి పరిచయం. ఫస్ట్ క్లాస్ కూడా ఆయనే తీసుకున్నారు మాకు. అలా తీసుకున్నప్పుడు నేను ఇలా కూర్చుంటే ఇది టేబుల్. ఫస్ట్ బెంచ్లో కూర్చుంటే తప్ప పాఠం వినడానికి మనస్కరించేది కాదప్పుడు. ఇది టేబుల్. మనిషి నడవడానికి ఇంత చోటు. ఇప్పుడు అక్కడ ముందున్న మీరున్న దానికన్నా ఇంకా ముందుగా ఉండేది టీచర్ గారి టేబుల్. అంతే. అలా కూర్చుని ఆయన వంక అలా చూస్తూ నిద్రపోయాను నేను. మొదటిసారి జీవితంలో క్లాస్లో నిద్రపోవడం.